చేయడం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అయ్యారు. సస్పెన్షన్ వేటు వేయాలి అంటూ దాదాపుగా 60 నుంచి 70% మంది అంటూ ఉంటే మిగిలిన 20 నుంచి 30% కూడా అవసరం లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. 30 నుంచి 40% మంది. సో మీకేమనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత కామెంట్స్ నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత చేకూరింది. ఇప్పటికే కేసీఆర్ తో మాజీ మంత్రి కేటీఆర్ కూడా భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు మాజీ మంత్రి కేటీఆర్. కవితపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, కవిత మాట్లాడుతున్న ఆ మాటలు కావచ్చు, పార్టీకి సంబంధించి ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే చర్చ జోరందుకుంటోంది. కవిత కామెంట్స్కి సంబంధించి మరి ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఇప్పుడు తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అంతకన్నా ముందు గత కొద్ది రోజులుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, వీటి మీద ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది, మరి ముఖ్యంగా పార్టీకి సంబంధించి పార్టీ మరింత స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి ఆమె ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న సందర్భం. మరి ముఖ్యంగా నేను బీఆర్ఎస్లోనే ఉన్నానంటారు, కానీ బీఆర్ఎస్కి సంబంధించి కొన్ని అంశాలని మరి ముఖ్యంగా పార్టీ నాయకత్వం కొన్ని అంశాలను సరిగ్గా తీసుకెళ్లట్లేదు, కొన్ని విషయాలు అయితే అసలు పట్టించుకున్నట్టు వ్యవహరిస్తోంది అన్నట్టుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది, మరి ముఖ్యంగా ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ క్రమంలోని మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించింది. వరుస భేటీల వెనకాల ఆంతర్యం ఏంటి, ఏం జరగబోతుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు మరికాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా రాబోతున్నారు. హైదరాబాద్ వేదికగా ఇప్పుడు వేడి రాజకీయం నడుస్తోందా? ఇటు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ కవిత తీరుపై బీఆర్ఎస్లో అసంతృప్తి నెలకొందా? ఆ అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంటోందా? జాగృతి వేదికగా ఇటు కవిత తీసుకుంటున్న కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కవిత చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్లో ఎటువంటి చర్చకు దారితీస్తోంది? మరి ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్నారు. బీఆర్ఎస్కి సంబంధించి పార్టీ నాయకత్వం మీద, పార్టీ లీడర్షిప్ మీద క్వశ్చన్స్ని రైజ్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అసలు ఈ భేటీల వెనకాల ఉన్న ప్రాధాన్యత ఏంటి, అసలు భేటీల వెనకాల ఉన్న అసలైన ఆంతర్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్ అని చెప్పుకోవాలి. ఏం జరుగుతోంది? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో ఇటు మాజీ మంత్రి కేటీఆర్ భేటీ కావడం, ఇప్పుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ కావడం, ఏం జరుగుతోంది? ఇటు ఎమ్మెల్సీ కవిత విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్న బీఆర్ఎస్. ఎగ్జాక్ట్లీ, ఎమ్మెల్సీ కవిత కాస్త ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లాలో ఒక లిల్లీపుట్ నాయకుడు అంటూ జగదీశ్వర్ రెడ్డిని ఆమె కోట్ చేస్తూ చాలా ఘాటైనటువంటి పదాలు ఉపయోగించారు. అసలు నల్గొండ జిల్లాలో పార్టీ సర్వనాశనం కావడానికి రీజనే జగదీశ్వర్ రెడ్డి అంటూ ఆమె స్టేట్మెంట్ చేశారు. ఏదో కన్నులొట్టబోయి గెలిచినట్టుగా ఒక్క సీటు తను ఒక్కడే గెలిచారు. మొత్తం జిల్లాలో పార్టీ ఓటమికి కారణమే అక్కడ ఉన్నటువంటి లిల్లీపూడ్ జగదీశ్వర్ రెడ్డి అంటూ ఆమె చేసినటువంటి స్టేట్మెంట్ పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. వెంటనే ఒకటిన జగదీశ్వర్ రెడ్డి ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు, కేసీఆర్తో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి ఏం మాట్లాడాలి, ఏం చేయాలనేటువంటిది ఈ మధ్యకాలంలోనే జగదీశ్వర్ రెడ్డి కూడా కవిత పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి అంశం పైన ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. ఆమె కేసీఆర్ కూతురు కాకపోతే ఒక ప్రాధాన్యత ఏంటి, కేవలం ఎమ్మెల్సీ కదా అందరితో పాటు అనేటువంటి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో కవిత స్టేట్మెంట్ చేశారు. వీళ్ళంతా పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించి ఈరోజు నాపైనే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సరే, కేసీఆర్ లేకపోతే వీళ్ళందరూ ఎవరు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ మధ్యకాలంలో జగదీశ్వర్ రెడ్డి ఎక్కువగా మీడియా ముందు కనపడతా ఉన్నారు. గతంలో కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో, తర్వాత కొన్ని విషయాల్లో ఆయన మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఈ మధ్య కాలంలోనే ఎగ్జాక్ట్లీ కొన్ని రోజుల క్రితమే ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి స్టేట్మెంటే చేశారు. 3 ఫీట్లు అంటూ జగదీశ్వర్ రెడ్డిని
స్టేట్మెంట్ చేశారు. 3 ఫీట్ల నాయకుడు నన్ను ఆపుతానంటున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు, 6 ఫీట్లు ఎగురుతున్నాడు, నన్ను అడ్డుకుంటానంటూ, నా పర్యటన అడ్డుకుంటానంటూ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చేస్తే, సరే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇరుపక్షాలు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నారు అనుకోవడానికి కొంతవరకు స్కోప్ ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా పార్టీ సుప్రీం కేసీఆర్ తనయ కవితనే ఈరోజు లిల్లీ పుట్ అంటూ జగదీశ్వర్ రెడ్డి పైన స్టేట్మెంట్ చేయడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీంట్లో 2 అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి బీఆర్ఎస్ పార్టీలో. ఉమ్మడి నల్గొండ జిల్లాల నుంచి చాలామంది నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, కేసీఆర్కు సన్నిహితంగా ఉన్న వాళ్ళు, తెలంగాణ ఉద్యమం నుంచి కంటిన్యూ అవుతున్న వాళ్ళు. సో వీళ్ళు సంతోషంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్సీ కవిత రూపంలో నిజాలను బయటపెట్టే ప్రయత్నం చేశారు, ఎవరికి ధైర్యం చాలలేదు. సో ఈరోజు పార్టీలో జరుగుతున్నటువంటి తీరుపైన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ పూర్తి స్థాయిలో తుడుచుకుపోయే పరిస్థితి వచ్చింది ఈరోజు. దానికి కారణం జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి మాటను ఆమె చెప్పే ప్రయత్నం చేశారు అనేటువంటి వాళ్ళు ఆనందపడతా ఉంటే, ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చేసిన స్టేట్మెంట్ తో పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ రోజు భేటీ వెనుక కారణం ఇదే అవకాశం ఉందా? జగదీష్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి అక్కడ చర్చ జరుగుతుంది, లేకపోతే జగదీష్ రెడ్డి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన సందర్భం ఉందా? మీరు కవిత మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే అది కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందనే కోణంలో ఆయన భేటీ అయ్యారా? ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? ఈ 2 రోజులు ఏమైనా కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసిన అవకాశం ఉందనుకోవాలా మధు ఇక్కడ? ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అట్లాగా కనిపిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో చాలా పొలిటికల్ డెవలప్మెంట్స్ చాలా ఎక్కువైనటువంటి సిచ్యువేషన్ అన్ని పార్టీల రూపంలో. ఆల్రెడీ ఎమ్మెల్సీ కవిత 4వ తారీఖు నుంచి దీక్షకు పూనుకుంటుంటే కాంగ్రెస్ ఢిల్లీలో దీక్ష చేస్తూ ఉంది, ఇక్కడ పాదయాత్ర కంప్లీట్ అవుతా ఉంది రేపు, తర్వాత కేటీఆర్ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. సో ఈ డేట్స్ అన్ని చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అందింది, 4వ తారీఖు రోజు రేపే క్యాబినెట్ సమావేశం ఉంది. చాలా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే హరీష్ రావుతో, కేటీఆర్తో వరుస భేటీలు అవుతా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ నేపథ్యంలో కవిత చేసిన స్టేట్మెంట్తో ఏం మాట్లాడాలి, ఏ స్టెప్ తీసుకోవాలనేటువంటి అంశంలో భాగంగా కేసీఆర్తో ఆయన భేటీ అయి వివరాలు తెలుసుకోవడానికి కేసీఆర్తో భేటీ కావడానికి ఫామ్ హౌస్కు వెళ్లారు జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది. కానీ జగదీశ్వర్ రెడ్డిని లిల్లీ పుట్ అనేటువంటి కవిత చేసినటువంటి కామెంట్ పైన పెద్ద ఎత్తున పార్టీలో చర్చ కొనసాగుతూ ఉంది. మరి జగదీశ్వర్ రెడ్డికి మద్దతుగా ఎవరు మాట్లాడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చర్చ కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ తనే డైరెక్ట్గా కవిత చేసినటువంటి స్టేట్మెంట్, ఆమె పైన ఎవరు మాట్లాడేటువంటి సాహసం చేయకపోవచ్చు. ఇంకొకటి, కవిత రెగ్యులర్గా కేసీఆర్తో టచ్లోనే ఉన్నారు అనేటువంటి ఒక వార్త కూడా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత పైన జగదీశ్వర్ రెడ్డి ఎందుకు ఆ రకంగా కామెంట్స్ చేశారు, అందులో భాగంగానే ఆమె రియాక్ట్ అయ్యారు అనేటువంటి చర్చ ప్రస్తుతం పార్టీలో కొనసాగుతూ ఉంది. సో కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డికి ఏం చెప్పనున్నారు, సైలెంట్గా ఉండమంటారా లేకుంటే రియాక్ట్ అవ్వమంటారా అనేటువంటి కొద్దిసేపట్లో తెలియపడుతుంది. రైట్, అంటే ఇప్పుడు జగదీష్ రెడ్డి వర్గం ఏమంటోంది? మరి ముఖ్యంగా ఇప్పుడు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కాబోతోందా, లేకపోతే లేదు కాస్త సంయమనం పాటిద్దాం, మరి ముఖ్యంగా కేసీఆర్ డైరెక్షన్స్ వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి కౌంటర్ ఇద్దాం, ఎందుకంటే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుంది, లేదు ఇండివిజువల్గా కాస్త డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆయన వర్గం ఏమంటోంది? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకులే మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆ నాయకులందరూ ఓటమికే జగదీశ్వర్ రెడ్డి కారణం అనేటువంటిది కవిత కామెంట్ చేశారు కాబట్టి